ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. సెయింట్ యాన్స్ స్కూల్ గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతో ప్రగతిని సాధిస్తూ దాదాపుగా 5,000 మంది విద్యార్థుల ఉన్నతికి విద్యను అందించింది సెయింట్ యాన్స్ విద్యా సంస్థ. ప్రతి సంవత్సరం 2,000కు పైగా విద్యార్థులకు మా సంస్థ ద్వారా అత్యున్నతమైన విద్యను బోధిస్తున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో శారీరక మరియు మానసిక అభివృద్ధికి తోడ్పడుతూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పే విశిష్ట విద్యా సంస్థ సెయింట్ యాన్స్ స్కూల్, కొబ్బరితోట, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. సీఎం జగన్ ఆధ్వర్యంలో మంగళవారం భీమవరంలో మేమంతా సభ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కొట్టు సత్యనారాయణ తానేడు, కొట్టు విశాల ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బస్సులో భీమవరం తరలి వెళ్లారు. రాజ్యసభ మాజీ సభ్యులు తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఎర్ర నారాయణస్వామి ప్రథమ వర్ధంతి ఆయన స్వగ్రామం ఉప్పలూరులో మంగళవారం జరిగింది. తాడేపల్లిగూడెం నుండి పట్టణ మాజీ వైస్ చైర్మన్ ఎగిన నాగబాబు, లయన్స్ జిల్లా అధ్యక్షులు గట్టి మాణిక్యాలరావు, రాష్ట్ర నాటక పరిషత్తుల సమైక్య అధ్యక్షులు బుద్దాల వెంకటరామారావు, లయన్స్ జోన్ చైర్పర్సన్ పేరిచెర్ల మురళీకృష్ణరాజు, శ్రీ కనకమహాలక్ష్మి ఆలయ కమిటీ చైర్మన్ కాళ్ల గోపీకృష్ణ, హైకోర్టు న్యాయవాది ఎలిశెట్టి సోమరాజు, విజయ్ కృష్ణ, చోటగిరి శ్రీనివాస్, దాట్ల పృథ్వీరాజ్ తదితరులు వెళ్లారు. ఎర్రా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎర్రా నవీన్ను ఆయన కుటుంబ సభ్యులను కలిశారు. పెద్దలు మా గురుతుర్యులు శ్రీ ఎర్ర నారాయణ స్వామి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన స్వగ్రామం అయినటువంటి ఉప్పులూరులో ఇవాళ ఆయన జ్ఞాపకార్థం ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆవిష్కరించడం కుటుంబ సభ్యులు. అలాగే రాజకీయాల్లో ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా పంచాయతీ బోర్డు మెంబర్ నుంచి పార్లమెంటు సభ్యుడిలాగా అన్ని పదవులు చేసినటువంటి ఆయన నిగర్విగా రాజకీయాలకి ఒక ఆశాజ్యోతిగా ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి ఆంధ్ర రాష్ట్రానికే మంచి పేరు తీసుకురావడం, ఆయన మరణం అందరికీ బాధ కలిగించినప్పటికీ సంవత్సరం అయిన తర్వాత ఇప్పుడు ఆయన ఆత్మకి శాంతి కలగాలని, అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ ఆంధ్ర రాష్ట్రం ఉన్నంతకాలం ఎర్ర నారాయణ స్వామి గారు రాజకీయాల్లో
ఒక ఆదర్శవంతమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తిగా ప్రజలందరి మనసుల్లో నిండిపోతారని నేను ఆశిస్తూ, మా అందరికీ మార్గదర్శకులు రాజ్యసభ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, మరి ఎంతోమంది స్ఫూర్తి ప్రదాత, అనేక పదవులు పొంది జిల్లా పరిషత్ చైర్మన్గాను, అలాగే అనేక ప్రాంతాల్లో ఎంతోమంది మరి కార్యకర్తలను, మరి ఎంతోమంది అభిమానులు సంపాదించుకుని అందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ వారి యొక్క స్ఫూర్తిని రగిలించుకున్నటువంటి పెద్దలు ఎర్రా నారాయణ స్వామి గారి యొక్క విగ్రహ ప్రతిష్టను మరి ఈరోజు ఉప్పునూరులో ఏర్పాటు చేయడం జరిగింది. వారిని మరి సందర్శించుకునేందుకు, మరి వారిని స్మరించుకునేందుకు, వారి యొక్క జ్ఞాపకాలను మరి ఒకసారి అందరూ కూడా గుర్తించుకుంటూ స్ఫూర్తిని పొందాలని చెప్పేసి, అలాగే నాకు అత్యంత అవసరం మా మిత్రులు మరి ఎర్రా నారాయణ గారి తనయులు నవీన్ గారు కూడా ఈ సందర్భంగా వారి కుటుంబానికి మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ వారి యొక్క జ్ఞాపకాలని స్ఫూర్తిగా పొందాలని చెప్పి నేను కోరుతున్నాను. పెద్దలు ఎర్రా నారాయణ స్వామి గారి మొదటి వర్ధంతి సందర్భంగా మరి ఈ రోజున మా స్వగ్రామంలో ఉప్పునూరులో విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. మరి అందరం కూడా ఆయన శిష్యులుగా ఆయన అడుగుజాడల్లో శాంతి మార్గంలో నడవాలని మేమందరం కూడా ఇప్పుడు అనుకుంటూనే అలాగే నడుస్తున్నాం. మరి ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారి శిష్యులందరికీ కూడా మరొకసారి మరి నారాయణ స్వామి గారిని మనం భౌతికంగా లేకపోయినా వారు మనకి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం, వారి యొక్క ఆలోచన ప్రకారం ఆశయ సాధనకే మనం అందరం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, కష్టించి పనిచేసే కార్మికుల నోట్లో మట్టి కొట్టేవారికి ఇవ్వాల్సిన సంక్షేమ నిధిని జగన్ ప్రభుత్వం నొక్కేసిందని ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ విమర్శించారు. స్థానిక భవన నిర్మాణ సంఘం భవనంలో సోమవారం రాత్రి విలేకరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బొలిశెట్టి శ్రీనివాస్తో పాటు టీడీపీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జీలు ఈతకొట తాతాజీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమావేశంలో భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు దువ్వా శ్రీను, వర్తనపల్లి కాశీ, నర్సే సోమేశ్వరరావు, పాలూరి వెంకటేశ్వరరావు, పుల్లాబాబి, పైబోయిన రఘు, ఆయన బాలకృష్ణ, భవన నిర్మాణ కార్మిక సంఘం సభ్యులు పాల్గొన్నారు. వారు విజ్ఞప్తి చేసే, ఎందుకంటే కరోనా కష్టకాలంలో అందరి పెట్టింది కూడా మోడీ గారు. సెంట్రల్ గవర్నమెంట్ లో ఈ అసంఘటిత కార్మికులు నిర్మాణ కార్మికుల మీద ఆంధ్ర ప్రభుత్వంలో మొట్టమొదటి ఎదిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వైజాగ్లో 1,00,000 మంది జనంతో ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని పొందనీతిని ఈ ఇసుకని బ్యాక్ చేసి ఎవరో చాలా మంది చనిపోతూ ఉన్నారని వార్తలు చెల్లించిపోయి ఆ రోజు ఈ ప్రభుత్వం దండయాత్ర చేస్తే అప్పుడు కూడా మొత్తం నిద్రమత్తులో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒక 2-3 నెలల తర్వాత వీళ్ళకి 30,000 రూపాయలకు 25,000 రూపాయలు ఇసుకించే విధానం ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి. ఈ విషయాన్ని మీరు అందరూ గమనించాలని కోరుతున్నాను. ఆ మీటింగ్ లో ఆయన ఒకటే చెప్పాడు, డొక్కా సీతమ్మ కేంద్రాలు ఏర్పాటు చేయండి, ఆహారం లేక ఎవరు ఇబ్బంది పడకూడదు, రాజకీయం ఉంటే తర్వాత చూద్దాం చెప్పి అన్ని చోట్ల కూడా జనసేన పార్టీ నాయకుడికి ఆదేశాలు జారీ చేశారు. కడుపు నిండా అన్నం పెట్టండి, ముందు బతికించండి, ఆ తర్వాత వాళ్ళ బతుకుదల గురించి భగవంతుడు చూస్తాడు, మనం కూడా పోరాటం చేద్దాం చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మేమేదో ఆకేదో ఎస్సీ దాంట్లో ఏదో ఇచ్చాం, బీసీ అయితే బీసీకి ఇచ్చామని చెప్పుకున్నారు తప్ప దేనికోసం చేస్తూ చేయబడిందో దానికి భిన్నంగా డిఫరెంట్ గా ఈ రోజు ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఆ డబ్బు వాళ్ళ అల్లయ్య ఖాతాలోకి బదిలించి ఇక్కడ మీ పట్టుకుంటున్న వ్యక్తి ఈ ముఖ్యమంత్రి కాదని అడుగుతున్నాము. ఇంకా సిగ్గుపడకుండా కొంతమందికి వైసీపీ పార్టీ చెప్పుకుంటే సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ సిమెంట్ మీ భారతీయ సిమెంట్ 100 రూపాయలు మీకోసం 100 రూపాయలు తెలంగాణ కంటే ఎక్కువ అమ్ముతున్న గంతి ముఖ్యమంత్రి అవుతుంది. ఇతను పేదల పార్టీ పెద్దగా 40,000 కోట్లనే ఈడీ అటాచ్మెంట్ చేసింది. దానికి నేను చేసే ఆరోపణ కాదు. ఈడీ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ. మరి ఆ ఈడీ అటాచ్మెంట్ మనకు తెలుసు. మన అమ్మఒడి ఇచ్చినా, ఆటో నేసం ఇచ్చినా, రైతు నేసం ఇచ్చినా, లేకపోతే ఇంకొకరు ఎవరికి ఏమి ఇచ్చినా, ఈ నవరత్నాల్లో ఎన్ని ఇచ్చినా ఒక్క మందులో మనం కొట్టేసే దగ్గర ఆలోచన చేసి అప్పుడు దాకా 60 రూపాయలు బాటిల్ని నిరుపేదలు తాగే మందుని చీప్ అంటారు దాన్ని, ఆ మందు మీద ఒక 200 రూపాయలు పెంచి 250 రూపాయలు చేసేది. ఖచ్చితంగా దీని గురించి అసెంబ్లీలో మాట్లాడే అవకాశాన్ని కల్పించమని నేను అడుగుతాను. చంద్రబాబు గారిని ఒప్పించి మరి కాబోయే ముఖ్యమంత్రిగా ఆయన మనం చూడాలి. అదేవిధంగా
చేసుకోవాలి. ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. నిజాయితీ పరుడైన పవన్ కళ్యాణ్ గారిని మాతో పాటు అసెంబ్లీకి పంపించండి. మీ సమస్యను ఆయన ద్వారా విడిపించి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మీ సంఘం ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో పడిన ఇబ్బందులు మరి ఎవరికీ లేవు. అంత ఇబ్బందులు పడిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇసుక అనేది ఒక బంగారంలాగా తయారు చేసి దాన్ని కొన్ని రోజులు ఇసుక దొరకకుండా చేసి మీ అందరి ఉపాధిని కూడా దెబ్బతీసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి కరోనా వచ్చినప్పుడు అనేక రకాలుగా బాధలు పడుతుంటే మీ అందరి సంక్షేమం నుంచి డబ్బులు ఇవ్వాల్సిన ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన మీకు మీ అవసరాలకి ఉపయోగపడడం పోయి ప్రభుత్వం ఆ డబ్బుని తన ఖజానాకి మరలించుకున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. వేళ జరిగేది నీతికి అవినీతికి యుద్ధం జరగకూడదు. మీకు నీతి కావాలా అవినీతి కావాలా అంటే ఆ అవినీతి వలన మీకు పని దొరకని పరిస్థితులు ఏర్పడి. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. డబ్బు తీసుకోండి, ఓటు మాత్రం మరి ఉమ్మడి అభ్యర్థిన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మరి చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక ఇస్తానన్నారు. మీ కోరికలన్నీ తీర్చడానికి ఆయన రెడీగా ఉన్నారు. ఏదైతే చేస్తో ఇప్పుడు దాకా రాష్ట్ర ప్రభుత్వం తినేసిందో అవన్నీ కూడా మీకు దక్కే ఫలాలుగా ఇస్తానని చెప్పి ఆయన అనేక చోట్ల ప్రామిస్ చేసిన పరిస్థితి. వేళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి ఆయన కూడా చెప్పడం జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీ పెద్దలు కూడా పూర్తి సహకారం ఇస్తారని చెప్తున్నారు. 2014 మాణిక్యాల గారు అయిన తర్వాత 5 సంవత్సరాలైనా మరి తాడేపల్లి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం చేశారో మనందరికీ తెలుసు. అంటే 2019లో ఈ కొత్త ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా 1 సంవత్సరం పాటు ఇసు సభ్యులు బంద్ చేశారు. కార్మికులు రోడ్డు పడేశారు. ఎందుకంటే ఈరోజు ఎన్ని రకాల ఈ భవన కార్మికులు అసంఘటిత కార్మికులు అంటే చాలా విభాగాలు మీద ఆడుతాం. దాని అప్పుడు మిగతా ప్రతిపక్షాలన్నీ కూడా రోడ్డు ఎక్కి గురించి ఎంతో గొప్పలుగా అలా చేసిన ఎక్కడ కరగలేదు ముఖ్యమంత్రి. ఇసుకి అప్పుడు దాకా 8,900 లారీ 30,000 అయిపోయి అక్కడ పనులు అక్కడే మొత్తం ఆగిపోయి అల్లకొల్లం అయిపోయింది రాష్ట్రం అంతా. ఇక్కడ ఉన్న అభివృద్ధి కుండబడిపోయి మొత్తం అన్ని బిల్డింగ్లు ఆగిపోవడం అన్ని మీకు తెలిసిన విషయాలే. అలా కరోనా సమయంలో ఇసుక కోసం ధర్నా కూడా భారతీయ జనతా పార్టీ అయిన మాణిక్యాలు అంతా కూడా భారీ ఎత్తు చేయడం జరిగింది. ఇసుక కోసం ధర్నా కూడా ఎన్ని ఒక ఎత్తు అయితే ఉన్నది మనకి సదావకాశం. మీకు తెలుసున్న వ్యక్తి 5 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్గా తాడేపల్లి పట్టణాన్ని ఎంతో అభివృద్ధి తీసుకెళ్ళి ఒక అభివృద్ధి ఆరోపణలు లేకుండా అది కరోనా మీ అందరికీ ఎంతో చక్కగా అండగా ఉన్న వ్యక్తి. ఈరోజు కూటమి తరఫున జనసేన తరఫున మరి ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి నిలబడ్డారు. అందుకే ఆయన ఓటు అభ్యర్థి మీ దగ్గర వచ్చాము. 1943 అభర్తి గారు స్థాపించారు యూనియన్ని. 80 ఏళ్ళు అయింది. 80 ఏళ్ళ నుంచి కార్మికుల సమస్యల మీద పనిచేస్తూ ఉంది. జనరల్గా ఎన్నికలు వచ్చినప్పుడు ఇది ఒకే పార్టీకి అనుబంధంగా ఉన్నది కాదు, ఏఐటీసీకి అనుబంధం తప్ప రాజకీయ పార్టీ కాదు. ఏఐటీసీ రాజకీయ పార్టీ కాదు. కార్మిక సమస్యల మీద మేము పనిచేస్తూ ఉంటాం. కానీ ఇందులో వేరు రాజకీయ పార్టీలకు సంబంధించిన అభిమానులు ఉంటారు, సభ్యులు కూడా ఉంటారు కొంతమంది. మా డయాస్ మీద మేము ఆ పాలిటిక్స్ తీసుకున్నాము. కానీ ఎన్నికలప్పుడు అభ్యర్థులు వచ్చి మాకు ఓటేయండి అని అడగటం. ఎందుకంటే ఊళ్ళో చిరకాలంగా మనందరం కలిసి ఉంటున్నాం. ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధిని, ప్రజల శ్రేయస్సుని, మరి సంక్షేమాన్ని కోరుకునే మనుషులు కాబట్టి అందరం ఒకరినొకళ్ళు సహకారం ఇచ్చుకుంటూ పనిచేయాల్సిన అవసరం ఉంది.
భీమవరంలో జరుగుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభకు స్థానిక పాతూరులోని 10-12 వార్డుల నుండి భారీ సంఖ్యలో మహిళలు తరలి వెళ్లారు. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో 10వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ అడ్డాల నరసింహరావు, 12వ వార్డు ఇన్ఛార్జీల చామన సూర్యచంద్రరావు, ఆరమిల్లి రవి ఆధ్వర్యంలో మహిళలను బస్సులో ఎక్కించారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పెనుగొండ ఆంజనేయులు, టెక్కలి ధర్మరాజు, ఆలం దనకొండ, గండి మేను తదితరులు పాల్గొన్నారు. భీమవరం జరిగే బహిరంగ సభకు పాల్గొనడానికి ఎంతో విశేషంగా ఉండడం జరుగుతుంది. ఈ రోజున ప్రత్యేకంగా చెప్పాలంటే కూడా జగనన్న ఏవైతే సంక్షేమ పథకాలు పెట్టారో ఆ సంక్షేమ పథకాల యొక్క తాలూకు చెప్పాలంటే కూడా ఎంతో విశేషంగా మహిళలు ప్రత్యేకంగా, ఎందుకంటే గత ప్రభుత్వాల కాలంలో ఎప్పుడు ఈ రకమైన పరిస్థితులు చూడలేదు, ఈ సంక్షేమ పథకం ఏనాడు అనుభవించలేదు. ఇవాళ మహిళలు ప్రత్యేకంగా చెప్పేదంటే కూడా గతంలో ఎప్పుడు మేము ఈ రకమైన పరిపాలన చూడలేదు. ప్రత్యేకంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మా ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం జరుగుతుంది, ఎక్కడ రూపాయలు లంచం లేకుండా. ఇన్ని సంవత్సరాల కాలంలో ఈ డబ్బులన్నీ ఏమేమి వేడిపోయినాయని కూడా ఇవాళ ఎంతో ఆవేదన చెందుతున్నారు. ఏదైనా ఈ సంక్షేమ పథకాల దృష్టిలో కూడా ఇవాళ మహిళలు కూడా ప్రత్యేకంగా విశేషంగా ఇవాళ ఈ యొక్క సభకి మేము సిద్ధం సభకు తరలి వెళ్తున్నారు. రాబోయే రేపు ఎన్నికల్లో కూడా ఇక్కడ మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గారు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి రాష్ట్రాన్ని ఈ తాడేపల్లి నియోజకవర్గం ఎంతో అభివృద్ధి పథకాల్లో తీసుకెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా గమనించుకుని రాబోయే ఎన్నికల్లో మన యొక్క రెండు ఓట్లు ఇస్తారు. 2 ఓట్లు కూడా మన ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గారికి, అలా ఎంపీ అభ్యర్థి ఉమాభారత్ వాళ్ళకు కూడా మనం వేసి ఈ మన యొక్క విజయాన్ని మన ముఖ్యమంత్రి గారికి అందిద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలో హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా 199% నెరవేర్చుకోవడం జరిగింది. మరి రాబోయే కాలంలో మరిన్ని పథకాలతో మరి ముందుకు రావడానికి ఎన్నికల్లో సిద్ధం సభలు జరుగుతున్నాయి. నియోజకవర్గం నుండి మన ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి అలాగే దేవాదాయ శాఖ మంత్రి వర్యులు కొట్టు సత్యనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం 10-12 వార్డుల నుండి మరి జగనన్న సభకు భీమవరం బయలుదేరి రావడం జరుగుతుంది. మరి రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి మరింత విజయంతో 175 నియోజకవర్గాల్లో 175 సీట్లు నగ్గే విధంగా రేపు జరగబో ఎన్నికల్లో మరి మనకు ఎవరైతే ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా ఎవరైతే ఆదుకున్నారో వాళ్ళకి రుణం తీర్చుకునే మరి సమయం రేపు మే 13వ తారీఖున వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు 2 ఓట్లు ఇస్తారు. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకే వేయాలి. ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మేము సిద్ధ సభకు మరి తరలి వెళ్తాం. ఈ యొక్క మన యొక్క ఐక్యతని బలాన్ని ఇది తెలియజేసుకుంటుంది. రాబోయే ఎన్నికల్లో మరి మన యొక్క ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిని, సంక్షేమ పదాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా 2 ఓట్లు కూడా ప్యాన్ గుర్తుకేసి మరి అఖండ మెజార్టీ మన కొట్టు సత్యనారాయణ గారికి, అలాగే మన పార్లమెంట్ సభ్యురాలు ఉమాభారత్ గారికి, ఉమాబాల గారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మరి మన ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి ఈ గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు. మన ముఖ్యమంత్రి గారు అంటున్నారు, నేను మీ ఇంట్లో మంచి చేశాను అంటేనే నాకు ఓటేమని ఆయన అంటున్నారు. దాన్ని అలా ఛాలెంజ్గా చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇంతకాలంలో ఎవరో రాలేదు. అధికారంలోకి రాగానే ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తారని ఉంగుటూరు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పసుమట్ల ధర్మరాజు హామీ ఇచ్చారు. మంగళవారం ఉంగుటూరు మండలంలోని వెంకటకృష్ణాపురం, బ్రహ్మానందపురం, రామన్నగూడెం, భీముడోలు మండలం సాయన్నపాలెం గ్రామాల్లో జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో జనంలోకి ధర్మరాజు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు ఇంటింటికి తిరిగి ఎన్నిక ప్రచారం చేశారు. స్థానిక 6-11 వార్డులో ఉన్న శ్రీ దానేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద ఉగాది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం భారీ అన్న సమారాధన నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. తొలుత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో అధ్యక్షుడు కట్టా నాగరాజు, చంటి, శివాజీ, తంగేళ్ల శ్రీను, రాజేష్, కర్రినాయుడు, మూర్తిపాటి రాజు, కట్టా నాని తదితరులు పాల్గొన్నారు. ఉగాది సందర్భంగా మన దానేశ్వరి అమ్మవారు ఆలయం వద్ద 11వ వార్డు 6వ వార్డు విచ్చేసినటువంటి ఆలయం వద్ద
25వ సంవత్సరం ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భారీగా దాదాపు 3,000 మంది, సుమారు 3,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే భక్తులందరూ కూడా చాలామంది వచ్చి పొద్దు నుంచి కూడా అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి అందరూ కూడా వచ్చి చేశారు అంతాను. అలాగే ఈ సంవత్సరం కూడా అందరూ కూడా పట్టణ ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో అందరూ కూడా శుభ్రంగా ఉండాలని కోరుకుంటూ, ఈ దానం ఉత్సవాలు మాకు ఒక 5 సంవత్సరాల మట్టి మాకు తెలియని వయసు నుంచి స్టార్ట్ చేసామండి అందరం. మేము కరి భాస్కర్ రావు గారు ఆయన ముందుకు వచ్చి మీరు చేయండి రా బాబు, మేము ఉన్నాం వెనకాలని చెప్పి ఆయన ముందుకు వచ్చి మాకు చేయించగా ముందుకు ఇచ్చారు. ఆ విధంలో మేమందరం ఒక కమిటీ వేసుకుని ప్రతి ఒడు కూడా అడిగిన కాడ విరాళాలు ఇవ్వనకుండా ప్రతిదీ కూడా శుభ్రం చేసుకుంటా ముందుకు వస్తున్నాం. ఏ విషయంలో అయినా సరే అందరూ సహకారాలు మాకు శుభ్రంగా ఉండాలని చెప్పి ఇక్కడ అయ్యప్ప స్వామి పీఠం కూడా ఉందండి. మాది అయ్యప్ప స్వామి పీఠం కూడా ఉంది. ఒక 40-45 మంది మాల కూడా వేసుకుంటాం. అలాగే లాస్ట్ ఇయర్ సుబ్రహ్మణ్య స్వామిని కూడా ప్రదర్శించాం. ఇక్కడ ఈ దానంపూడికి ఏ విధమైన ఆదాయ సంపాదన కూడా మాకు లేదు. ఎవరైనా సరే భక్తులు ఎవరైనా ఉన్నా కూడా ఏదైనా సరే ఆదాయం రూపంలో సరే రూపంలో సరే మాకు ఇచ్చిన వస్తువు రూపంలో మీరు ఇచ్చినా కూడా మేము స్వీకరిస్తాం. భీమవరంలో సీఎం జగన్ సిద్ధం సభ బహిరంగ సభకు పెంటపాడు సచివాలయం నుండి గ్రామ వైసీపీ నాయకులు తరలి వెళ్లారు. పెంటపాడు గ్రామ ఉప సర్పంచ్ కొవ్వూరి ప్రసాద్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ కర్రి వరహాల్ రెడ్డి, కొవ్వూరి భాస్కర్ రెడ్డి, కర్రి పృథ్వీరెడ్డి, మారంపూడి యేసు, వెలగల శ్రీనివాసరెడ్డి, వైసీపీ నాయకులు వండరాజవరపు గోపి, చదలవాడ శ్రీనివాస్, తానేటి కుమార్ రాజా, పద్మారావు, మత్యం ప్రసాద్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్లు నల్లమిల్లి ప్రభాకర్ రెడ్డి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. భీమవరంలో జరుగుతున్న మేము సిద్ధం సభకు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తున్న సందర్భంగా మా పెంటపాడు సచివాలయం నాయకులు కార్యకర్తలు అందరూ భీమవరం సభ బయలుదేరడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఒక సంపూర్ణ శక్తిగా కూటమిని ఎదుర్కొంటూ సుమారు 130 పైగా అసెంబ్లీ స్థానాలు గెలుస్తాయని అన్ని సర్వేలు కూడా చెప్తున్న సందర్భంలో మా పెద్దపాడులో వైఎస్ఆర్సీపీకి మంచి మెజార్టీ తీసుకుంటారని మా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా సమిష్టిగా కృషి చేస్తూ ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేమందరం కూడా సిద్ధం సభకు బయలుదేరడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎడ్యుకేషన్ అందరికీ కూడా మేమంతా సిద్ధం కార్యక్రమానికి పెద్దపాడు సెంట్రల్ నుండి ఈరోజు బస్సులో ఎంతో ఉత్సాహంగా ఆనందంగా ఎవరికైనా స్వచ్ఛందంగా మేమంతా మీ మహాసభలు జయప్రదం చేయమని చెప్పి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా బస్సు ఎక్కడానికి కూడా ఇక్కడ అందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి వచ్చిన నాయకులందరూ పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క యువ ముఖ్యమంత్రి కొట్టడానికి ఎన్నో పార్టీలు కూటమి కింద ఏర్పడి ముగ్గురు ఒక చిన్న యువకుడిని కొట్టడానికి ఇంత కంకణం కట్టుకొని ఊరు ఓడ మొత్తం ఇల్లు వదిలేసి మొత్తం దేశమంతా రాష్ట్రమంతా కూడా వాళ్ళు తిరిగే పరిస్థితి వచ్చింది. ఒక యువ నాయకుడు ఏకైక నాయకుడి కింద మొత్తం రాష్ట్రాన్ని కూడా గడగడలాడిస్తున్నాడంటే వీళ్ళంతా భయపడే కదా ఈ కూటమి అభ్యర్థులుగా ఏర్పడిన ఈ సందర్భంగా ఈ యొక్క కూటమి అభ్యర్థిని మనం ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసే వరకు కూడా ఎవరు నిద్రపోకూడదని స్థానిక సీతారాంపేటలోని శ్రీరామాలయంలో శ్రీరామనవమి 19వ వార్షికోత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. భక్తులందరూ పాల్గొని శ్రీరామచంద్రుని అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమం కమిటీ అధ్యక్షుడు నర్సే సోమేశ్వరరావు, ఆలపాటి వెంకటేశ్వరరావు, అమరా శ్రీనివాసరావు, స్వరపరెడ్డి శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, సత్యనారాయణ, రాము, రాజారావు, సూరిబాబు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. గత 19 సంవత్సరాలుగా సీతారాంపేట రామాలయం గుడి పునర్నిర్మాణం జరిగి 19 సంవత్సరాల నుంచి అత్యంత వైభవపేతంగా శ్రీరామనవమి వేడుకల్ని చాలా ఘనంగా జరుపుతూ ఉన్నాం. వేడుకలు మా సీతారాంపేట రామాలయం గుడి వద్ద పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలవడం, తీర్థప్రసాదాలు కమిటీ వారు ఇచ్చినటువంటి రాములవారి అక్షంతలు, పానకం తీసుకుని సీతారాముల కళ్యాణంలో తిలకించే విధంగా అన్ని ఏర్పాట్లు రామాలయం కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీకు ఆ స్వామివారికి మీకు మీ కుటుంబాలకు మరి ఆ యొక్క ఆశీస్సులు అందే విధంగా రామాలయం కమిటీ పెద్ద ఎత్తున
మరి కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. సీతారాంపేట రామాలయం సీతారాముల వారి కళ్యాణం 19 సంవత్సరములుగా నర్సే సోమేశ్వరరావు ఆధ్వర్యంలో చాలా బాగా జరుగుతుందండి. భద్రాచలంలో రాములవారి కళ్యాణం ఎలా జరుగుతుందో అంతకన్నా బాగా జరుగుతుంది. వేలాది మంది భక్తులు రేపు సీతారాముల కళ్యాణం రాములవారి దర్శనం చేసుకుని సీతారాముల కళ్యాణం జరుపుకుంటున్నాము. రాములవారి కళ్యాణ అక్షంతలు తీసుకుని వెళ్ళవలసిందిగా భక్తుల్ని కోరుచున్నాము. 19 సంవత్సరాలుగా నర్సే సోమేశ్వరరావు గారి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం కమిటీ వారి ఆధ్వర్యంలో అతి వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే రేపు స్వామివారి కళ్యాణానికి స్వామివారి భక్తులు విచ్చేసిన భక్తులకు ప్రసాదాలు 2 రకాల ప్రసాదాలు పెట్టడం, అలాగే కళ్యాణం అయిన అనంతరం అక్షంతలు ఇవ్వడం, స్వామివారి ఆశీస్సులు అందజేసి కమిటీ వారు ఎంతో శ్రద్ధగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నర్సే సోమేశ్వర గారి ఆధ్వర్యంలో. కావున 50 మంది భక్తులు కూడా ఆ రామచంద్రుని ఆశీస్సులు పొంది అందరూ స్వామివారిని దర్శించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. స్వయం ఉపాధిలో తమ కుటుంబాలను పోషించుకుంటున్న ఆటో డ్రైవర్లకు తాను ఎప్పుడూ అండగా ఉంటారని ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం సుమారు 400 మంది ఆటో డ్రైవర్లు బొలిశెట్టి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డ్రైవర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తాను తోడుగా ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ తోట గోపి, టౌన్, రూరల్, పెంటపాడు మండలాలకు చెందిన ఆటో డ్రైవర్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. రాజకీయాల్లోకి వచ్చే ప్రతి వ్యక్తి సమాజం బాగుండాలి, ప్రజలంతా బాగుండాలి. ఆటోలు అంటే ప్రజలే, ఆటో డ్రైవర్ వేరు కాదు, ప్రజల్లో ఒక వ్యక్తి. అలా కావాల్సిన అన్ని సదుపాయాలని కల్పించాల్సిన అవసరం మన దగ్గర. రోడ్ ట్యాక్స్ ప్రభుత్వానికి ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ముందు మనం రోడ్ ట్యాక్స్ కడతా ఉన్నాం, కానీ ఎక్కడ రోడ్లు లేదు, ఏ ఫెసిలిటీ లేదు, అన్ని చోట్ల చలానా వస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ కూడా 10,000 మీకు ఇస్తాం కదా ఆటో నేస్తామని చెప్పి ఏదో మీకు ఆ 10,000 నుంచి కమ్యూనిటీ నుంచి ఎవరో మాట్లాడకుండా 10,000 కూడా నాకు తెలిసి అందరికీ రాకపోయి ఉండొచ్చు. కొంతమందికి వస్తే కొంతమంది రాకపోయి కూడా ఉండొచ్చు అని నా ఉద్దేశం. ఎందుకంటే పార్టీల సమస్యలు లేదా ఎదురు మాట్లాడారడం అనేది కూడా కొన్ని కారణాలు ఉండొచ్చు. ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, సంపదను సృష్టించాలి. అది ఎలాగా? ఇవాళ మీకు ఆటోలు తిరగడానికి రోడ్లు మెయిన్ కారణం ఏంటంటే ఏ రోడ్లో బాగుంటే ఆ రోడ్లోనే 100 ఆటోలు తిరుగుతున్నాయి తప్ప బాగున్న రోడ్లకి వెళ్తే ఆ రోజు రిపేర్ వచ్చారు. అసలు ఏ గ్రామానికి ఇక్కడ నుంచి లింక్ రోడ్లు లేవు. ఒక్క ఈ పెద్దాడిపల్లి రోడ్డు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి టైంలో తయారైన, మాణిక్యాలరావు గారు నేను ఉన్నప్పుడు తయారైన రోడ్డు తప్ప ఈ రోజు వరకు ఒక రోడ్డు కూడా అయినటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రి. యావరేజ్ ఎంత కొట్టిస్తారు మీ ఆటోలకు చెప్పండి, ఒక్కళ్ళకి చెప్పండి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపుగా 200 రూపాయలు ట్యాక్స్ కడతాం. అంటే నెలకు 6,000, సంవత్సరానికి 72,000 కదా ట్యాక్స్ కడుతున్నాం కదా మనం. అది తగ్గిస్తే మన భారం తగ్గుతుంది, కానీ అది తగ్గించాం. ఉన్న రాష్ట్రాల కంటే ఎక్కువ 10 నుంచి 20 రూపాయలు ఎక్కువ తీసుకుంటారు. మనం అలా లెక్కేసుకుంటే మరి 6 లీటర్కి 120 రూపాయలు, నెలకి 3600, సంవత్సరానికి 18,000 మనకి ఇచ్చేది అంత. మీరు ఆలోచించేయండి ఒకసారి. ఇలాంటి ప్రభుత్వాలు నడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అంటే ఇవాళ కూటమిలో నిజాయితీ పొందినట్టు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ఆస్తి ప్రజల దాత దానం చేసిన దాత ఎవరైనా ఉంటే ఈ ఆంధ్ర చరిత్రలో ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే విషయాన్ని గుర్తుపెట్టారు. ఎవరైనా సొంత డబ్బుని రాజశేఖర రెడ్డి కానీ, రాజారెడ్డి కానీ, విజయభాస్కర్ రెడ్డి కానీ, లేదా ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా సొంత డబ్బులు తెచ్చే 20 కోట్లు 30 కోట్లు ఎవరికైనా ఇచ్చారు ఎప్పుడైనా? పేద రైతులు చనిపోతే వాళ్ళందరూ కులస్తుల కులం అంటారు, కులస్తుల చనిపోయిన వాళ్ళంతా ఎస్సీ బీసీ సోదరులే వ్యవసాయం చేస్తూ ఉంటారు. కౌలుకి 4 ఎకరాలున్నా ఓసీగా ఉంటే వాడు చేయలేక కష్టపడలేక అది ఎవరికో ఒకరికి ఇచ్చి చేయించారు. అలాంటి వ్యక్తి చనిపోతే వాళ్ళకి ఇచ్చినటువంటి దాత పవన్ కళ్యాణ్. ఏయో కళ్ళబొల్లి మాటలు చెప్పేటప్పుడు మీకు ఏదైతే మీకు సంవత్సరానికి ఒకసారి ఇస్తున్నారో వాళ్ళ మీద 10,000 రూపాయలు కొనసాగుతూ కూటమి అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని, అలాగే మన నియోజకవర్గంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యేగా చేయాలని కోరుతూ గతంలో 2014-19లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండగా రోడ్డుతో పాటుగా
కాపు కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మీరు ఎంతోమందికి సబ్సిడీ మీద ఆటోలు ఇవ్వడం జరిగింది. ఆ టైంలో రోడ్లు కూడా అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి ఏ ప్రభుత్వం వస్తే మనకు అనుకూలంగా ఉండాలి, మనకి న్యాయం జరుగుతుందని ఆలోచించి మీరు మీ కుటుంబాలతో పాటుగా మీరే బొలిశెట్టి శ్రీని గారికి ప్రచారంగా ఉండాలి. ఎందుకంటే ప్రతిరోజు మీ ఆటోలో ఎంతో మంది ప్రయాణం చేస్తుంటారు. ఆ ప్రయాణాలు అందరితోని బొలిశెట్టి శ్రీని గారు అయితే స్వచ్ఛందంగా సేవ చేస్తారు, ఎవరి దగ్గర లంచం తీసుకోరు, మనకు మేలు చేస్తారని చెప్పని మీరే ప్రచారం చేస్తే ప్రతి సామాన్య పౌరుడు కూడా మీ మాట వింటాడు. కాబట్టి మీరందరూ కూడా ప్రచార కార్యక్రమంగా పనిచేసి బొలిశెట్టి శ్రీని గారిని గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాం. ఏదైతే మీకు ఆటో నేస్తామని చెప్పి 10,000 రూపాయలు వేస్తున్నారు, 10,000 వేసి మీ దగ్గర ₹1,00,000 ఆకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకంటే ఇన్సూరెన్స్ కానీ ట్యాక్స్లు కానీ అన్ని రకాలుగా పెట్టేశారు. అలాగే మద్యం మీద కూడా మరి ఇందాక మీ ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు, ఈ ఒళ్ళంతా రోడ్ల మీద ఎలా ఉన్నాయని. ₹70 ఉన్న మందు సీసా ఈ రోజు ₹250 దాకా అమ్ముతున్నారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితో ఆలోచించాలి. మీరందరూ కూడా రేపు రాబోయే ఎలక్షన్ లో మరి గాజు గ్లాసు గుర్తు చేసి అఖండ మెజార్టీతో బొలిశెట్టి శ్రీనివాస్ గారిని గెలిపించాలని, అలాగే మరి పార్లమెంట్ సభ్యులు కమలపూర్ గుర్తు మీద వేసి భూమిరాజ్ శ్రీనివాస్ గారిని గెలిపించాలని కోరుకున్నా. ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలన్నీ కూడా వేరు. ఆయన ₹10 ఖర్చు పెడితే ₹100 తీసుకునే ప్రభుత్వం. కాబట్టి మీరు ఆలోచించి ఓటు వేయాలని చెప్పి కోరుకుంటూ తాడేపల్లిగూడెంలో వారు మనసుగా ఉన్నట్టుగా ఉంది. అందరూ కూడా మమ్మల్ని గుర్తించి మేము ఎక్కువగా మాట్లాడకూడదు సార్. కాబట్టి రోడ్డు మీద తెల్లారితే రోడ్డు మీద మేము జీవనం సాగించాలి. కాబట్టి పార్టీ పరంగా కొన్ని విషయాలు మాట్లాడచ్చు. వాళ్ళ గుండెల్లో ఉన్నది అభిమానం వేరుగా ఉండదు. కానీ మన తాడేపల్లిగూడెంని గత 5 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్ గా చేసినటువంటి మన బొలిశెట్టి శ్రీని గారి ఆధ్వర్యంలో ఏ రకంగా అభివృద్ధి అయ్యిందనేది, ఆయన ఏ రకంగా సంక్షేమాలు చేశారు, అలాగే ఆయన చేతి డబ్బులు ఇచ్చి చాలా డబ్బులు ఎవరికి ఏది పెన్షన్ రాకపోతే నేను పెన్షన్ వచ్చేదాకా నేను డబ్బులు ఇస్తానని చెప్పేసి నెల డబ్బులు పంపించిన దాట ఎవరు ఉన్నారండి ఆయనే. ఈరోజు నియోజకవర్గంగా ఆయనకి అవకాశం ఇస్తే నియోజకవర్గంగా మొత్తం అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఆటో కార్మికులందరూ కూడా గుర్తించి ఆయనకి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం. జాతీయ ఉపాధి హామీ పథకం యాప్ను రద్దు చేసి పాత మోస్తరు విధానాన్ని కొనసాగించాలంటూ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు డిమాండ్ చేశారు. ఇటుకలగుంటలో ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లి కూలీల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తొంగల లక్ష్మి, మేరీమాత, రత్నం, బుట్టి మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. స్థానిక సీతారాంపేట శ్రీ నూకాలమ్మ అమ్మవారి 69వ వార్షికోత్సవ ఉగాది జాతర మహోత్సవాల్లో భాగంగా మంగళవారం అన్న సమారాధన జరిగింది. సీతారాంపేట యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు కమిటీ సభ్యులు సేవలు అందించారు. వైభవంగా జరుగుతుంది ఈ అన్న సమారాధన కార్యక్రమానికి. డ్రమ్ముల మట్టి వెళ్ళిందమ్మా, ఆ డ్రమ్ముల మట్టి ఆలయ కమిటీ వారితో సహకరించండి, మున్సిపాలిటీ వారితో సహకరించండి. అత్యంత వైభవంగా జరుగుతుంది. కమిటీ వారు రాసుకుంటారు. నూకాలమ్మ తల్లి ఉత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సుమారు 5,000 మందికి పైబడి ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం చేయడం నిజంగా అందరికీ ఆదర్శనీయం. ఇవాళ మరి ఇక్కడ కమిటీ సభ్యులు అలాగే మా సోదరుడు రౌస్ సోమరాజు గారు వాళ్ళందరి ఆధ్వర్యంలో కన్నుల పండుగగా జరుగుతున్నటువంటి అన్నప్రసాదాన్ని స్వీకరించడానికి ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అమ్మ ఆశీస్సులతో అంతా మంచి జరగాలని, అంతా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీ నూకాలమ్మ అమ్మవారి 61వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు సుమారు 10,000 మందికి ఇక్కడ అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఉగాది పురస్కరించుకుని ఇదే క్రమంలో ఊరేగింపుతో సహా 5 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, అలాగే తదుపరి ఈ అన్న సమారాధన కార్యక్రమం చేయడం, అలాగే 4 గ్రామాల నుంచి 4 వార్డుల నుంచి కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి గుడికి వచ్చి చీర గాజులు అమ్మవారికి పెట్టి
ఈ ఆశీస్సులు తీసుకోవడం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఉంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగ కన్నుల పండుగ ఉగాది ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా అంతకంత వైభవంగా ఈ సంబరాలు జరుపుకోవాలని కోరుకుంటూ శ్రీ నూకాలమ్మవారి మహోత్సవాలు 5 రోజులు అమ్మవారిని చిన్న అమ్మవారిని ఊరేగింపుగా 4 వార్డులు తిప్పి అమ్మవారిని ఇక్కడ తీసుకొచ్చి కొలువు చేసి 5 రోజులు అమ్మవారిని లోన్ పెట్టడం జరుగుతుంది. తరువాత ఉగాది సందర్భంగా అమ్మవారికి సుమారు 10,000 మందికి అన్న సమారాధన కార్యక్రమం మా ప్రెసిడెంట్ అయినటువంటి రౌతు సోమరాజు గారు, మా సెక్రటరీ గారు అయినటువంటి కిరణ్ కుమార్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో చక్కగా ఈ కార్యక్రమాలను మేము ప్రతి ఏటా నిర్వహించున్నాము. అమ్మవారి ఆశీస్సులు పట్టణ ప్రజలందరికీ ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాము. గుండుగల్లో శ్రీ సీతారామస్వామి వారి దేవాలయంలో శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవాలు సోమవారం రాత్రి ధ్వజారోహణతో ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నట్లుగా ఆలయ చైర్మన్ కొండ గంగరాజు కుమార్ తెలిపారు. ఈ ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొనాలని కోరారు. బత్తిన ఫౌండేషన్ బత్తిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ బత్తిన గణేష్ జన్మదినం సందర్భంగా మంగళవారం పలు సేవా కార్యక్రమాలు చేశారు. అర్ధరాత్రి హాస్పిటల్లో బర్త్డే కేక్ కట్ చేశారు. మంగళవారం మజ్జిగ చలివేంద్రాన్ని పేదలకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. పేద విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. స్థానిక హౌసింగ్ బోర్డులో శ్రీ దక్షిణముఖ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో అర్చకుల బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. స్వామివారికి సింధూర పూజ తదితర విశేష పూజలు గావించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. నల్లజర్ల మండలంలో జరుగుతున్న శానిటేషన్ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రత గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యదర్శులు, ఆరోగ్య సహాయకులు తదితరులు పాల్గొన్నారు. బ్లీచింగ్ వేసి ఇవన్నీ శుభ్రం కడిగించాలి. ఈ విధంగా ఉంటే కనుక బాబు మరి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.